రైట్. చిరంజీవి జాతకం ఎలా ఉంటుంది అంటే రాజకీయంగా చిరంజీవి చిరంజీవి రాజకీయంగా రావడం అనేది దట్ ఈస్ ఇంపాసిబుల్. రారు, 100% రారు. ఆయనకి రాజ్యసభ ఇస్తారని ఇట్లాంటి అది రాజకీయం ఎందుకు అవుతుంది? రాజ్యసభ అనేది నామినేటెడ్ పోస్ట్. ఓకే. సో అది డైరెక్ట్ అవకాశం ఉందా ఆయన? లేదండి, లేదు. చిరంజీవి గారికి అయితే రాజకీయంగా యోగం లేదు. బట్ ఆయన నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఆయన తెలుగు ఇండస్ట్రీకి ఒక పెద్ద మొన్న ఈ మధ్యన పిచ్చకొట్టుడు సుధాకర్ మీరు ఉంటారు, పితుహు అంటాడు కదా, ఆయన వెళ్ళిండండి. ఆయన వాళ్ళ ఫ్యామిలీ చిరంజీవి గారిని వెళ్ళి కలిసింది. కలిసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నాతో పంచుకున్నటువంటి విశేషాలు ఏంటంటే, మేము ఊహించలేదు స్వామి గారు, అసలు చిరంజీవి గారు అట్లా రియాక్ట్ అవుతారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు. ఆయన రిసీవింగ్ కానీ ఆయన విధానం కానీ ఒక మెగాస్టార్ అంత బాగా రిసీవ్ చేసుకుంటారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు అని చెప్పి నాతో చెప్తున్నాడు. భారతి అని సుధాకర్ గారి అన్న కొడుకు, వాడు చెప్తున్నాడు, అన్న అసలు ఏం రిసీవింగ్ అన్న ఆయన్ని మనం చూసినప్పుడు. అంటే నేను వాడు కలిసి చాలాసార్లు చూసినాం చిరంజీవి గారిని. నేను చిరంజీవి గారి సినిమాలు చాలా సినిమాలు యాక్టింగ్ చేసినాను, ఎస్పీ పరశురామ్ అని అదొకటి. సో నాకు తెలుసు అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారన్న, అసలు సుధాకర్ బాబాయ్ గురించి ఇట్లా మాట్లాడి చాలా పద్ధతిగా రిసీవ్ చేసుకున్నారు. అంటే నేను అదే అన్న, ఒక మనిషికి ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఒక మార్పు ఏర్పడుతుంది. సో చిరంజీవి గారిలో ఆ మార్పు వచ్చింది. సో చిరంజీవి గారు ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు ఆయన. సో రాబోయే కాలంలో కూడా చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఖచ్చితంగా పెద్ద దిక్కుగా ఉండి ఎక్కడికో తీసుకుపోతారు అనడంలో ఎటువంటి అనుమానం లేదు. కానీ రాజకీయంగా మాత్రం రాకుంటేనే మంచిది నా సజెషన్ కూడా. ఓకే. ఎందుకంటే ఇండస్ట్రీలో మంచి పేరు వస్తున్నప్పుడు అనవసరంగా రాజకీయంగా వచ్చి ఈ కుళ్ళుని తట్టుకోలేరు ఆయన. ఓకే. ప్లస్ ఏజ్లో ఉండేటువంటి మంగిలి, నేను అదే అడగబోతున్నా, అసలు విపరీతమైనటువంటి ఒక న్యూస్ రీడర్ అయినటువంటి మంగిలి, అంటే ఒక చిన్న ప్రోగ్రామ్ చేసుకునే కూడా కాదండి, చాలా చిన్న ప్రోగ్రామ్, కామెడీ ప్రోగ్రామ్. ఇవాళ అసలు ఎక్స్ట్రీమ్ జాతకం, రేపు ఆస్ట్రేలియాకి వెళ్తుంది, సెప్టెంబర్లో తను ఆస్ట్రేలియా ప్రోగ్రామ్కి వెళ్తుంది. అసలు ఎంత ఎక్స్ట్రీమ్ అంటే అది జాతకం అండి, ఎంత ఉజ్వలంగా అంటే భవిష్యత్తు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీకు ఒక విషయం చెప్పాలి. ఇందాక నేను చెప్తున్న జాతకం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అవును. అసలు యాక్చువల్గా మంగిలి ఈ ప్లేస్కు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒకానొక సింగరు బిగ్ బాస్కి వెళ్ళడం. బిగ్ బాస్లోకి ఆ సింగర్ వెళ్ళినప్పుడు ఆ 100-200 రోజులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆమె రిప్లేస్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఈమె వాయిస్ సూట్ అయ్యి ఈమెను పెట్టుకొస్తే చివరికి ఈమె అందరు సింగర్లకు దెబ్బ కొట్టి ఇప్పుడు ఈమె టాప్ పొజిషన్లో ఉంది. అసలు ఒక డిఫరెంట్ వాయిస్ అంటే ఇప్పుడు మంగిలి తప్ప వేరే పేరు లేదు. శివరాత్రి పాట తనే పాడుతుంది, ఒక అడల్ట్ కంటెంట్ పాట తనే పాడుతుంది. అసలు ఎంత విచిత్రమైనటువంటి సద్గురు సమక్షంలో ప్రపంచం అంతా ఇట్లా ఆశ్చర్యంగా అదే చెప్తున్నా. అది స్టార్డమ్ అనేది అదే భగవంతుడు ఇయ్యాలి అంటే స్టార్డమ్ మామూలుగా రాదు. అదే చెప్తున్నా, జాతకం అండి. అంతే. ప్రేమ కథలో సాంగ్ కావచ్చు, మొన్న కొత్త సాంగ్ క్రాక్ల పెద్ద హిట్ కదండి. అసలు పెద్ద హిట్ క్రాక్ సినిమా. అసలు బీఎస్సీ సెంటర్లో పాట పోయింది, ఆ పాట వల్లనే ఆ అమ్మాయికి పేరు వచ్చింది. అట్లనే మన వీరబ్రహ్మేంద్ర స్వామి పాట ఒకటి, అల్టిమేట్ కాలజ్ఞాన తత్వం. అదే చెప్తున్నా కదా. ఒక్కొక్క అమ్మాయి ఎంత అండి, 10 మిలియన్లు 5 మిలియన్లు మినిమం అమ్మాయి. మంచి జాతకం. నేను చెక్ చేసిన, ఈ రాబోయే 10 ఏళ్ళు అమ్మాయిని కొట్టేటోడు లేడు, 10 ఏళ్ళు అమ్మాయిని కొట్టేటోడు లేడు. తెలియని చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది రిప్లేస్మెంట్. సో మనం అందుకని నేను చెప్తున్నాను, దాన్ని కాపాడుకోవాలి అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. నన్ను పిలువంగానే ఊపుకుంటూ బిగ్ బాస్కు పోవడం కాదు. బిగ్ బాస్కు పోతే బయట ఏం జరుగుతుందని ఆలోచించాలి. రాజు పోతే రాజ్యం ఆగుతుందా? ఆగదు. బిగ్ బాస్కు పోవడం వల్ల రిప్లేస్మెంట్ జరుగుతుంది. సో ఆ రిప్లేస్మెంట్ను మనం ఇవ్వద్దు. ఆ రిప్లేస్మెంట్ లేదంటే మనకంటూ ఒక ఓన్ బ్రాండ్ ఉండాలి. అంతే, మనకంటూ ఒక ఓన్ బ్రాండ్ ఉండాలి. మనం ఇదే ఇంటర్వ్యూలో మీకు ఏమని చెప్పినా, చస్తే 65వ మెట్టు మీద చచ్చిపో, కానీ 64వ మెట్టు మీదకి రాకు. అంతే. నువ్వు కష్టపడి 50వ మెట్టు ఎక్కినావు, చస్తే 50 మీద చచ్చిపో, కానీ 49వ మెట్టు మీదకి మాత్రం రాకు. ఇది నెంబర్ 1. రెండోది, నిన్ను ఈ ప్రపంచంలో భగవంతుడు తప్ప ఎవరు కూడా ఫైనాన్షియల్గా డిస్టర్బ్ చేసేటట్టు బ్రతకకు. అంటే సమాజంలో జరిగేటువంటి ఇన్సిడెంట్స్లో ఫస్ట్ టార్గెటే ఫైనాన్షియల్గా. ఫస్ట్ టార్గెట్ అంటే ఎవ్వరు మనల్ని టార్గెట్ చేసినా, శత్రువులు టార్గెట్ చేసినా ఫస్ట్ కొట్టేది రివాల్వర్ పెట్టి ఫైనాన్షియల్ స్టేటసే కొడతారు. మనం అడక తినాలని కొడతారు. అది డిస్టర్బ్ కాకుండా బ్రతకగలిగితే ఇంకా తిరుగులేదు. ఈ రెండే కాపాడుకోవాలి. నువ్వు ఉన్న దగ్గర నుండి దిగొద్దు, ఫైనాన్షియల్గా నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఉండాలి. ఇది కనుక మనం కాపాడుకోగలిగితే కలియుగంలో ఇంకా మనం అన్టచబుల్స్, ఇంకా మన జోలికి ఎవరు రాడు, ఇంకా మనం తోపులం. కానీ
మన 2 రోజులు కనిపించకపోతే 3 వస్తాడు. అంతేగా. అట్లాంటి పరిస్థితులలో మనం జాగ్రత్తగా ఉండాలి. కొద్దు. అట్లా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఆట నాట పాట కోట అని ఒకటే తీరుగా అమెరికాకు పోతే ఒక దెబ్బతోని అమెరికాలో ఇవాళ ప్రతి పాస్పోర్ట్ స్క్రీనింగ్ అవుతుంది. ఎందుకు వస్తున్నావు, ఎందుకు పోతున్నావు అని. నాకు తెలిసినటువంటి ఒక 2 ఆర్టిస్టులు అప్లై చేస్తే వాళ్ళకు ఉన్న 10 years వీసాను కూడా క్యాన్సిల్ చేసి మరీ రెడ్ మార్క్ వేసి పంపించారు. అంటే ఏమైంది, నీకున్న 10 years వీసా పోయింది. అంటే ఇప్పుడు ఎంత డేంజర్ ఉందంటే అమెరికా వీసా పెట్టుకుంటే వాడికి ఏం చేస్తారో తెలియదు, తీసుకుపోయి లోపలేసేదాకా తెలియదు. ఎందుకంటే అట్లాంటి కేసులు జరిగినాయి ఇండియాలో, దాని చరిత్ర జరిగింది. సో ఇప్పుడు అది లేదు. సో చాలామందికి చాలా విషయాలు తెలియవు. అదే చెప్తే సెలబ్రిటీ స్టేటస్ రాగానే గొప్ప కాదు, దాన్ని కాపాడుకోవడంలో చాలా కష్టం ఉంటుంది. ఒక పాట పాడంగానే హిట్ అవుతాం, పెద్ద విషయం కాదు. ఎందుకంటే సమాజం అట్లుంది. ఇప్పుడు ఒక పాట ఎగ్జాంపుల్, మీరు ఒక పాట పాడారు, సూపర్ హిట్ అయ్యింది, మీరు 10 ఏళ్ళు ఉంటారా? నెక్స్ట్ మంత్ ఇంకో పాట వచ్చిందంటే మిమ్మల్ని పట్టించుకోవాలి. ఆ స్టాండర్డ్ని మీరు కంటిన్యూ చేయాలి అంటే మీకు అట్లాంటి పాటలు రావాలి. మీరు నేను ఎక్కడికో పోతా అని వెళ్ళిపోయి, సపోజ్ రన్నింగ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న హీరోయిన్ కనుక పెళ్లి చేసుకొని పిల్లలు కంటే ఎంత డ్యామేజ్ అవుతుందో ఇది అంతే డ్యామేజ్. ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని పిల్లలు కంటేందుకు 2 ఏళ్ళు తీసుకుంటుంది, 2 ఏళ్ళ లోపల ఇంకా 10 మంది హీరోయిన్లు వచ్చేస్తారు. ఇది కూడా అంతే. మనం ఎప్పుడు వ్యాక్యూమ్ క్రియేట్ చేయొద్దు, వ్యాక్యూమ్ క్రియేట్ చేయదు. అంటే ఖాళీ క్రియేట్ చేస్తే వేరేటోడు వచ్చి ఆక్యుపై చేస్తాడు. అందుకని ఎప్పుడే కానీ సెలబ్రిటీ అన్నప్పుడు తను జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు చూడండి, మంగ్లీ ఒక జానర్కు ఫిక్స్ కాలే, అసలు సాఫ్ట్ సాంగులు పాడుతుంది, అసలు అడల్ట్ కంటెంట్ సాంగులు పాడుతుంది, భక్తి పాటలు పాడుతుంది. విచిత్రంగా శివుడి మీద పాట పాడినా 20 లక్షలు చూస్తారు. అవును. అరే అది గంటలో 1 million చూసిన పరిస్థితి. నేను అదే షాక్ అయినా. అంటే అది మామూలు విషయం కాదు. అది అంటే ఎంత క్రేజ్ ఉందండి ఆ వాయిస్లో. ఎల్లారేశ్వరి తర్వాత ఒక ఫ్రెష్ వాయిస్ అంటే ఆ అమ్మాయిది. కానీ ఆ అమ్మాయి ఎంత కష్టపడి వచ్చింది. కానీ ఆ కష్టంతో పాటు ఆమె తీసుకున్న నిర్ణయాలు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను చెప్పేది అదే, నిర్ణయాలే ముఖ్యం. సినిమా ఇండస్ట్రీలో నిర్ణయాలే ముఖ్యం. నిన్న ఎవరో ఒక అమ్మాయి స్టేట్మెంట్ చూసిన, ఐ థింక్ రెజీనా కసాండ్రా, నేను కుటుంబపరమైన పాత్రలే వేస్తా అంటే, నేను అంతకుముందు రోజే మీరు పెట్టిరు, అంతకుముందు ఆమె జాతకం పెడితే నేను చెప్పిన ఏమనంటే గ్లామరస్ పాత్రలకు పోమని పెట్టిన. నేను పెట్టిన తెల్లారే నేను కుటుంబపరమైన పాత్రలు వేస్తా అంటే నేను ఎవరు చూస్తారు కుటుంబపరమైన పాత్రల్లో? ఇప్పుడు నువ్వు స్క్రీన్ కనిపించేది గ్లామరస్గా కనిపిస్తావు. సో నువ్వు వేయాల్సింది ఓ గ్లామరస్ పాత్రలకు పోతే నువ్వు కుటుంబపర కథా చిత్రాలకు నువ్వు ఏడ సూట్ అవుతావు అంటే దట్ ఈస్ రాంగ్ డెసిషన్. అంతే కదా. సో అందుకనే చెప్తున్నా, నిర్ణయాలు మంచిగా తీసుకుంటే మన సెలబ్రిటీ స్టేటస్ను కాపాడుకోవచ్చు. కాంట్రవర్సీస్ లేనటువంటి నిర్ణయాలు ఉండవు. కాంట్రవర్సీస్ ఉంటాయి. కలియుగంలో ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి, రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకపోతే డబ్బు రాదండి. సెలబ్రిటీ హోదా రాదు, డబ్బు రాదు. ఇప్పుడు ఎవరైనా ఏం కావాలని నన్ను మీరు కూర్చోబెట్టి ఎంతసేపు కాంట్రవర్సీ క్వశ్చన్లు అడిగి ఏదో లాగే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వ్యూవర్షిప్ పెరుగుతుందని. అంటే మీలో ఒక కసి, అది దాన్ని తప్పు పట్టలేము. ఎందుకంటే మీరు ఒక ఛానల్కు పనిచేస్తున్నప్పుడు మీ యొక్క అంకితభావం అనిపిస్తుంది అక్కడ. అదొక్కటే కాదు సార్, ఇది నేను అడిగే ప్రతి ప్రశ్న కూడా సాధారణ మా సగటు వ్యూవర్కు ఉండే క్యూరియాసిటీ 2 ఉండాలి. అందుకే కదా వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ని బట్టి. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగితే లక్షల మంది ఎందుకు చూస్తున్నారంటే నేను ఎవరైతే అడుగుతున్నానో ఆ వ్యక్తి మీద వాళ్ళకన్నా అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ నా మీద కూడా దురభిప్రాయం ఉండే అవకాశం ఉంటుంది. నేను వాడికి అతీతుని, అదే చెప్తున్నాను. నేను పట్టించుకోను. మీరు కూడా ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగినట్టుగా మీకు ఎన్ని తిట్లు వస్తే, మీకు ఎన్ని ట్రోల్స్ వస్తే మీరు ఇంకా నన్ను పవన్ కళ్యాణ్ గారు గెలవరు అన్నప్పుడు నన్ను ఒక వ్యక్తి, తిరుపతికి చెందిన ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నన్ను అడిగిండు, నీకు ఎవరో డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు పవన్ కళ్యాణ్ గెలవడం అంటే. నేను ఒక ప్రశ్న అడిగిన, పవన్ కళ్యాణ్ గెలుపు గురించి తర్వాత మాట్లాడదాము, పవన్ కళ్యాణ్ 175 సీట్లకు పోటీ చేస్తాడా, పోటీ చేయడా, ఫస్ట్ అది చెప్పని అడిగిన. చెయ్యలే. అంటే నాకున్న క్లారిటీ ఒక పార్టీకి ఆయనకు లేదు. నాకు పవన్ కళ్యాణ్ మీద ఆస్ట్రాలజీ ఐడియానే కాదు, వ్యక్తిగతమైన ఐడియా కూడా ఉంది. సో నేను అంత క్లియర్ కట్గా చెప్పిన. సో తిట్టిరు 6 నెలలు నన్ను తిట్టిరు, ఎలక్షన్ల వరకు తిట్టిరు, విపరీతంగా ట్రోల్ చేసిరు. కానీ తర్వాత వాళ్ళకు కూడా అర్థమైంది నిజాయితీ ఏంది అనేది. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పినప్పుడు కూడా తిట్టిరు, తర్వాత గెలిచిన తర్వాత సైలెంట్ అయ్యారు. చాలా వరకు జరిగే వరకు మాట్లాడతారండి, జరిగిన తర్వాత కొంతమంది సీరియస్ అయ్యారు, వాళ్ళకి అర్థమైపోతుంది వేణుస్వామి చెప్పింది నిజమే. ఇక సరే తిట్టే మూర్ఖులు అంటే వెనకాల కొన్ని వెబ్సైట్లు పెట్టి వాళ్ళు వాంటెడ్లీ కొంతమంది నన్ను టార్గెట్ చేసే వాళ్ళు తిట్టిస్తారు. అది వాళ్ళకు ఏం ఫుడ్ పెడుతుందో భగవంతుడు ఆయనకే తెలియదు, భగవంతుడికి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.